మంగయ్య తెలివి. ఒక ఊళ్ళో ఒక సాలెవాడు ఉన్నాడు. అతని పేరు మంగయ్య. ఆ ఊళ్ళో మంగయ్యకు ఒక స్నేహితుడున్నాడు. అతని పేరు రంగయ్య. మంగయ్య ఎంత తెలివి తక్కువవాడో రంగయ్య అంత తెలివిగలవాడు. మంగయ్యకు దమ్మిడి సంపాదించడం చేతకాదు కానీ ఖర్చు మాత్రం మహా జోరుగా చేసేవాడు. ఒకనాడు మంగయ్య భార్య అతనికి 10 రూపాయలు ఇచ్చి ఏదైనా చిన్న వ్యాపారం చేయమన్నది. ఆ 10 రూపాయలు తీసుకుని మంగయ్య రంగయ్య ఏం సలహా ఇస్తాడో కనుక్కుందామని అతని దగ్గరికి వచ్చాడు. వచ్చి, రంగయ్య రంగయ్య, నా భార్య నాకు 10 రూపాయలు ఇచ్చింది వ్యాపారం చేయమని. ఏం వ్యాపారం చేయమంటావు అని అడిగాడు. నేను ఒక మంచి వ్యాపారం చెప్తాను, అట్లా గనుక చేసావా మంచి లాభం వస్తుంది అన్నాడు రంగయ్య. ఆ వ్యాపారం ఏమిటో నాకు చెప్పు అని తొందరపెట్టాడు మంగయ్య. వ్యాపారం అంటే మరేం లేదు, మా గుర్రం నిన్న గుడ్డు పెట్టింది, దాన్ని 20 రూపాయలకు వీరయ్య అడిగాడు. నీకు కాబట్టి 10 రూపాయలకి ఇస్తాను. ఆ గుడ్డును నువ్వు పక్కలో పెట్టుకొని పడుకుంటే 10 రోజుల్లో మంచి గుర్రపిల్ల అవుతుంది. అప్పుడు నువ్వు దాన్ని 50 రూపాయలకు అమ్ముకోవచ్చు. 40 రూపాయలు సులభంగా లాభం దొరుకుతుంది అన్నాడు రంగయ్య. గుర్రం ఎక్కడైనా గుడ్డు పెడుతుందా? పిచ్చి మంగయ్యకు ఈ మాత్రం లోకజ్ఞానం కూడా లేదు. నిజంగా లాభం వస్తుంది కదా అనుకుని 10 రూపాయలు రంగయ్య చేతిలో పెట్టి గుర్రపు గుడ్డు ఇవ్వమన్నాడు. రంగయ్య ఇంట్లోకి వెళ్ళి ఒక బూడిద గుమ్మడికాయకు బాగా సున్నం పూసి తీసుకువచ్చి మంగయ్యకిచ్చి, ఇదే గుర్రపు గుడ్డు, తీసుకుని వెళ్ళు అన్నాడు. మంగయ్య దాన్ని నెత్తిన పెట్టుకుని బయలుదేరాడు. ఆ దారిలోనే ఒక పెద్ద అడవి ఉన్నది. అడవి మధ్య నుంచి నడిచి వెళ్తూ ఉండగా పెద్ద మర్రి చెట్టు వేరు కాలికి తగిలి మంగయ్య దబేలన ముందుకు పడ్డాడు. దాంతో మంగయ్య నెత్తిన ఉన్న గుమ్మడికాయ కింద పడి పగిలింది. గుమ్మడికాయ కింద పడి పగిలిన శబ్దానికి అక్కడే పొదలో ఉన్న కుందేలు భయపడి పరిగెత్తడం మొదలుపెట్టింది. ఆ కుందేలును చూసి మంగయ్య, అరే, నా గుడ్డు పగిలి గుర్రం పిల్ల పరిగెత్తుకుపోతుందే అనుకుని పట్టుకుందామని కుందేలు వెంట పరిగెత్తాడు. కానీ కుందేలు అందకుండా పారిపోయింది. ఇంటికి వచ్చి ఈ సంగతి అంతా భార్యతో చెప్పాడు. భార్య, ఎక్కడైనా గుర్రం గుడ్డు పెడుతుందా అని మంగయ్యను తల వాచేటట్టు చివాట్లు పెట్టింది. మర్నాడు మంగయ్య భార్య, 10 రూపాయలు తగలేశావు, ఇంట్లో దమ్మిడి కూడా లేదు, ఎక్కడికైనా దొంగతనానికి పో అంది మంగయ్యతో. సరేనని తల ఊపి సరాసరి రంగయ్య ఇంటికి వెళ్ళి, రంగయ్య రంగయ్య, నా భార్య దొంగతనానికి పొమ్మంది, ఎక్కడికి పోదాం అని అడిగాడు మంగయ్య. ఇళ్లలో దొంగతనం చేస్తే తేలిగ్గా పట్టుబడిపోతాం, అందుకని పొలాల్లోకి పోదాం అన్నాడు రంగయ్య. ఇద్దరు ఆ రాత్రి ఒక వరి పొలంలో ప్రవేశించారు. పంట బాగా కోతకు వచ్చింది. కోద్దాం పట్టు అన్నాడు రంగయ్య. చేతులు బాగా నొప్పి పుట్టే వరకు కోశారు. రంగయ్య మంగయ్యతో, నీకు పైన ఉండే కంకులు కావాలా లేకపోతే కింద ఉండే వరిగడ్డి కావాలా అని అడిగాడు. మంగయ్య కాసేపు ఆలోచించి, నాకు కింద ఉండే వరిగడ్డే కావాలి అన్నాడు. రంగయ్య గడ్డి అంతా మంగయ్యకిచ్చి తను వరికంకులు పట్టుకుపోయాడు. ఇంటికి పోగానే భార్య, ఎందుకు ఈ గడ్డి, వరికంకులేవి అని అడిగింది. మంగయ్య జరిగిన సంగతంతా చెప్పాడు. ఆమెకు కోపం వచ్చి, ఓరిని తెలివి మండ, ఇక ముందు ఎప్పటికైనా పైవే అడుగు అన్నది. సరేనని తల ఊపాడు మంగయ్య. మర్నాడు మంగయ్య రంగయ్య వద్దకు వచ్చి, ఇవాళ నాకు పై పంట కావాలి అన్నాడు. రంగయ్య ఒప్పుకున్నాడు. ఇద్దరు కలిసి ఆ రాత్రి వేరుశనగ పొలంలో పడ్డారు. ఉన్న చెట్లన్నిటినీ పెరికి వేశారు. రంగయ్య మొక్కలన్నీ మంగయ్యకిచ్చి తాను కాయలు పట్టుకుపోయాడు. మంగయ్య ఎందుకు పనికిరాని వేరుశనగ మొక్కలు తీసుకుని ఇంటికి వచ్చాడు. అతని భార్య వాటిని చూసి, ఇవెందుకు, నెత్తిన వేసుకొని కొట్టుకునేందుకా, కాయలేవి అన్నది. మంగయ్యకు ఒళ్ళు మండేటట్లు కోపం వచ్చి, మొదట కిందివి తెస్తే పైవి తెమ్మంటివి, ఇప్పుడు పైవి తెస్తే కిందివి కావాలంటావు, ఎట్లా నీతో వేగటం అన్నాడు. పెళ్ళాం చేసేది లేక అలాంటి తెలివి తక్కువ దద్దమ్మని పెళ్లి చేసుకున్నందుకు తనని తాను 4 తిట్టుకుని ఊరుకుంది.